హలో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక టెస్ట్ చేయబోతున్నాం. ఏంటో చూద్దాం. టీడీఎస్ చెకింగ్, డ్రింకింగ్ వాటర్, రా వాటర్, అలాగే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఇప్పుడు తెలియబోతుంది మనకి. సో ఫస్ట్ గ్లాస్లో ఈ గ్లాసులో మనం రా వాటర్ అంటే ట్యాప్ వాటర్ తీసుకోబోతున్నాం. ఓకే. మిడిల్ గ్లాస్లో డ్రింకింగ్ వాటర్ అంటే ఆర్ఓ ప్లాంట్ నుంచి తీసుకున్నటువంటి డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్ ఇది ట్యాప్ వాటరు, ఇది ఆర్ఓ ప్లాంట్ యొక్క డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫై నుంచి వచ్చేటువంటి వాటర్ కాదు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అసలు ఎందుకు టెస్ట్ చేయాలనుకుంటున్నాం చూద్దాం. నా చేతిలో ఉన్నది టీడీఎస్ మీటరు. ఆన్ చేస్తున్నా. ఆన్ అయింది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇదిగోండి 365 ఉంది. ట్యాప్ వాటర్ సంబంధించినటువంటి టీడీఎస్ 365 ఉంది. నెక్స్ట్ ఆర్ఓ వాటర్కి సంబంధించినటువంటి టీడీఎస్ 55 ఉంది. యూ కెన్ సీ 55. ఆర్ఓ వాటర్ టీడీఎస్ 55, 53 అరౌండ్ 50. ఓకే. ఇప్పుడు ఎందుకు టెస్ట్ చేస్తున్నామంటే, మేము తాగే ఆర్ఓ వాటర్ టీడీఎస్ ఎంత ఉందో చెప్పడానికి కాదు, మేము యూజ్ చేస్తున్నటువంటి ట్యాప్ వాటర్ యొక్క టీడీఎస్ ఎంత ఉందో చెప్పాలనే ఉద్దేశం కాదు. ఇండియాలో మనందరికీ తెలుసు, కుంభమేళా జరిగింది ప్రయాగరాజ్లో. అక్కడి నుంచి మాకు తెలిసిన వాళ్ళు కుంభమేళాకి వెళ్ళి ఆ నీటిని, అంటే జలం అంటాం, మనం నీరు అనకూడదు, పవిత్రంగా భావిస్తాం కాబట్టి ఆ నీటిని మనకి కొంత ఇవ్వటం జరిగింది. ఇందులో టీడీఎస్ ఎంత ఉందో చెక్ చేద్దాం. టీడీఎస్ మీటరు 0, 186 టీడీఎస్. కుంభమేళా ప్రయాగరాజ్లో జరిగిన కుంభమేళా ప్రయాగరాజ ప్రాంతంలో జరిగింది, ఉత్తరప్రదేశ్లో. అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఇది జలం, ఈ నీరు. వీటి యొక్క టీడీఎస్ 186. అంటే ఇండియాలో టీడీఎస్ లిమిట్ మన అందరికీ తెలుసు 50 to 150. సో కోట్లాది మంది, 50 నుంచి 60 కోట్ల మంది స్నానం చేసిన నదీ జలంలో టీడీఎస్ వాల్యూ 186. అంటే ఎంత శుభ్రంగా ఉందో ఆ నీటిని, పరిశుభ్రంగా ఉందో ఆ నీరు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. నేను న్యూస్లో చూడడం జరిగింది. ఆ నీటిలో సెల్ఫ్ క్లీనింగ్ బ్యాక్టీరియా ఉందని అంటున్నారు. ఈ విషయం నేను కాదు, సైంటిస్టులు డిసైడ్ చేయాలి. మీతో చెప్పాలనిపించింది అంతే.